వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వక్ఫ్ సవరణ చట్టానికి మద్దతునిస్తున్న మోదీకి ధన్యవాదాలు ప్రకటించిన బొహ్రా ముస్లింలు. పాలకొల్లు పట్టణ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. నెల్లూరులో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ర్యాలీ. వక్ఫ్ సవరణ చట్టానికి మద్దతునిస్తున్నాం, మోడీకి ధన్యవాదాలు ప్రకటించిన బొహ్రా ముస్లింలు. వక్ఫ్ చట్టాన్ని తెచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి దావూదీ బొహ్రా ముస్లింలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బొహ్రా ముస్లింలు ప్రతినిధులు ప్రధాని మోడీని తన అధికార నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా వక్ఫ్ సవరణ చట్టంలో తమ డిమాండ్లను పొందుపరిచినందుకు సంతోషం వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ చట్టానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. బొహ్రా ముస్లిం ప్రతినిధుల బృందంలో ఆ వర్గానికి చెందిన వ్యాపారవేత్తలు, వైద్యులు, నిపుణులు, విద్యావేత్తలు, ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు. వక్ఫ్ బోర్డు తమకి సంబంధించిన ఆస్తులను ఎలా తప్పుగా క్లెయిమ్ చేసిందో వారు ప్రధాని మోడీకి సవివరంగా వివరించారు. इतने बिजी होने के बावजूद भी कान दे के सुनते हैं, ये बहुत खूबी है, शायद किसी में होती है. और मेरा जो एक्सपीरियंस है, ऐसे ही लोग प्राइम मिनिस्टर होते हैं. साहब, वक्फ अमेंडमेंट बिल आप लईने आया 75 વર્ષમાં પહેલી વાર આ કમ્યુનિટી બીજા મુસ્લિમ કમ્યુનિટીને કોઈએ સાંભળ્યું છે, કોઈએ એકનોલેજ કર્યા છે. સાહેબ, मैं आपने एक वाक्यो कहूँ. भिंडी बाजार में हमारो एक प्रोजेक्ट चाले है. हमारे प्रोजेक्ट में एक जगह है भिंडी बाजार के अंदर जो हमने 2015 में खरीदी. हम मालिक हैं, बहुत मेहनत से खरीदी. उस जगह को 2015 में लिया. 2019 में कोई नासिक का और अहमदाबाद का शख्स जाके बोलता ये जगह वक्फ है. वक्फ तो वहाँ पे तो लोग रहते हैं, टेनेंट से दुकानें हैं. एक 700 स्क्वायर फीट जगह पे कोई नमाज पढ़ता होगा जो कम्युनिटी हॉल होता है. सब ये गवर्नमेंट ने एक्चुअली ये सारी चीज़ों पे वक्फ कर दिया है. वक्फ का मतलब अब रुक जाओ, ये नहीं चलेगा. बहुत ही महंगी जगह है और हमने बहुत मुश्किल से ली है. 2019 के अंदर कोई थर्ड पार्टी इसका कोई लेना देना नहीं है, वो जाके ये जगह को वक्फ कर देता है. तो सर, कानून में बदलाव तो लाना होगा. जैसे हम देखते आ रहे हैं कि गरीब महिलाएं हो, कम्युनिटी विमेन हो, ये अगर पैसा आवक हो रही है और कानून में बदलाव आ रहा है, उसका फ़ायदा कहीं ना कहीं पहुंचना चाहिए. तो ये सारे विजन जो गवर्नमेंट ने लिए हैं, दाऊदी बोहरा कम्युनिटी उसका बहुत सपोर्ट भी करती है. और आपसे बहुत शुक्रगुजार हैं हम इस चीज़ के लिए कि आपने हमें एक्नॉलेज भी किया. हमने इसके अंदर एक्सक्लूजन मांगा है. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు పట్టణ 30వ వార్డులో పారిశుద్ధ పనుల్లో మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పాల్గొనడం జరిగింది. పంటకాలు వెంబడి ఉన్న చెత్త చెదారం, వ్యర్థ పదార్థాల గుట్టలను స్వయంగా పారిపట్టి తొలగించడం జరిగింది. పారిశుద్ధ కార్మికులతో కలిసి వ్యర్థాలను ట్రాక్టర్లోకి ఎత్తిపోశాను. శుభ్రతపై అవగాహన పెంచడం, స్వచ్ఛతను జీవనశైలిగా మార్చడం లక్ష్యంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రతి పౌరుడు అంకితమవ్వాలి. ప్రభుత్వ పరంగా అధిక ప్రాధాన్యతనిస్తూ విశేషమైన కృషి చేస్తున్న ప్రజల సహకారంతోనే స్వచ్ఛ కార్యక్రమం దిగ్విజయంగా అవుతుందని అన్నారు. రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చాలనేటువంటి దృక్పథంతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా 3వ శనివారం పారిశుద్ధ్య కార్మికులు, అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు కూడా ఆ స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొమని ఏదైతే పిలిపించారో దానిలో భాగంగా ప్రతి 3వ శనివారం కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఏదైతే మన పాలకొల్లు పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే త్రాగునీరు, సాగునీరు అందించేటువంటి కాలువ మీద ఏ విధంగా అయితే వ్యర్థ పదార్థాలు ఏదైతే ఇష్టానురీతిన ఇక్కడ తిష్ట వేశాయో వాటన్నిటినీ కూడా ఈరోజు పారిశుద్ధ కార్మికులతో కలిసి పార పట్టి, గుణపం పట్టి మరి ట్రాక్టర్ల మీద ఆ యొక్క
ఎగుమతులు చేసి మరి ఇవన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్గా చేసేటువంటి ప్రక్రియలో భాగస్వాములయ్యాం. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే తన పనులు తాను సక్రమంగా నిర్వర్తించగలుగుతాడు. ఆరోగ్యంగా ఉండాలి అని అంటే తన ఇల్లును ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటాడో పరిసరాలు కూడా అంతే పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఆ రోజు మరి ఈ యొక్క మురికి ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చేసినటువంటి పరిస్థితి. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే జగన్మోహన్ రెడ్డి వారసత్వంగా ఏమి ఇచ్చాడయ్యా అంటే 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఆ చెత్తనంతా కూడా తొలగించి మళ్ళీ ఒక సంపద కేంద్రాలు అంటే చెత్త నుండి కూడా సంపద సృష్టించేలా మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఈవేళ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఏదైతే చెత్త మీద కూడా పన్నేసి చెత్త పాలన ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు చరమగీతం పాడినట్లుగానే ఈరోజు ఆ చెత్త పన్నును కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా మరి అందరూ కూడా ఒక పట్టుదలతో ఒక కృషితో మళ్ళీ ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగానే మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. స్వచ్ఛాంధ్రలో భాగంగా నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో వేల మంది విద్యార్థులు యువకులు స్వచ్ఛంద సంస్థలు అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు. నెల్లూరు విఆర్సీ కళాశాల నుంచి నర్తకి సెంటర్ వరకు ర్యాలీ సాగింది. అంబేద్కర్ గాంధీ విగ్రహాలకు మంత్రి నారాయణ నివాళులు అర్పించారు. మరోవైపు నెల్లూరు అల్లిపురం డంపింగ్ యార్డ్లో రీసైక్లింగ్ పనులను నారాయణ పరిశీలించారు. నెలకో దీంతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈసారి ఈ వేస్ట్ సేకరణ కోసం ర్యాలీ చేపట్టినట్లు మంత్రి తెలిపారు. స్వచ్ఛ భారత్ ప్రియమైన విద్యార్థులకు కార్యకర్తలకు పుర ప్రముఖులకు వేదికను అలంకరణ ఇక్కడికి వచ్చిన అధికారులకు కార్పొరేటర్లకు మీడియా పర్సన్స్కు ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర ఎండి గారు ఇక్కడ ఉన్నారు. అదే పొల్యూషన్ బోర్డు చైర్మన్ కృష్ణ గారు ఇక్కడ ఉన్నారు. అందరికీ నమస్కారాలు. చేశారు. ఒక్కసారి మీ చేతిలో ఉండే ఆ ఈ వేస్ట్ ఫ్లెక్సీలని పైకెత్తండి. అయితే అదే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్. భారత ప్రధాని కాగానే మొదటి అక్టోబర్ 2వ తేదీ ఈ స్వచ్ఛ భారత్ తీసుకొచ్చారు. మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో దానికి అనుగుణంగా స్వచ్ఛాంధ్రాలు తీసుకొచ్చారు. ఈ స్వచ్ఛాంధ్రలో ప్రతి నెల మూడవ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యున్సీలో మున్సిపాలిటీస్లో పంచాయతీలు జరుగుతుంది. ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రతి నెల 3వ శనివారం ఆయనే పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఈ నెల 3వ శనివారం వారు విదేశాల్లో ఉండటం వల్ల ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏమాత్రం తగ్గకుండా చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో దాదాపు 5,000 మంది పైగా ఈరోజు విద్యార్థులు, కార్యకర్తలు, అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వారందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే అందులో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మన మనసు స్వచ్ఛంగా ఉండాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి, పరిసరాలు శుభ్రంగా ఉండాలి. పరిసరాలు శుభ్రంగా ఉంచే బాధ్యత మున్సిపాలిటీస్లో పంచాయతీలు. అందుకే నేను అధికారులు కూడా చెప్తుంటాను, ఫస్ట్ ప్రతి ఒక్కరికి సాలిడ్ వేస్ట్ ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్త ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి.
ఇళ్ల నుంచి వచ్చే వేస్ట్ వాటర్ ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేయాలి, రోడ్లు నీట్గా ఉండాలి, లైట్లు ఉండాలి, వర్షాకాలంలో నీళ్లు పోయేదానికి డ్రైన్స్ ఉండాలి. ఇలా 6 కార్యక్రమాల్ని అధికారులకు ప్రత్యేకంగా చెప్తుంటాను. వాటి తర్వాత మున్సిపాలిటీకి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వాటిలో పార్కులు, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్, ఇలా అనేక కార్యక్రమాలు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాలన్నీ చేయాలంటే 2014-19లో నేనే ఈ శాఖ మంత్రిని. అనేకమైన కార్యక్రమాలు చేశాను. కానీ 1924లో గత ప్రభుత్వం అన్నిటి వదిలేసింది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తాగటానికి 135 లీటర్ల వాటర్ చేయటానికి ప్రజా ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో 51 మందికి 42 లక్షల రూపాయల విలువైన CMRF చెక్కులను మంత్రి కార్యాలయంలో పంపిణీ చేశారు. సీఎం సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు ధర్మవరం నియోజకవర్గంలో సుమారు 2.5 కోట్ల లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. అనారోగ్యంతో బాధపడేవారు ఎవరైనా ముందుగా ధర్మవరంలోని తమ కార్యాలయాన్ని సంప్రదిస్తే వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తామని మంత్రి అన్నారు. అనారోగ్యం బాధపడి పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వారు వైద్యం ఖర్చు భరించలేక లేక అవగాహన లేకపోవడం వల్ల వారు ముందుగా వెళ్ళి ఖర్చు పెట్టడం, తర్వాత మా కార్యాలయానికి రావడం. ఇప్పటిదాకా గతంలో 1,95,00,000 ఇప్పటికీ అందజేస్తే ఇవాళ అదనంగా 42 లక్షలు కలిసి 1.5 దాకా 2.5 కోట్ల దాకా ఇవ్వడం. 10 నెలల్లో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కానీ లేదా లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. నియోజకవర్గానికి కానీ లేదా జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆరోగ్యకరమైన సమస్యలు వచ్చినప్పుడు ఆ కార్యాలయాన్ని సంప్రదిస్తే దానికి ముందుగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేర్చి ఉచితంగా వైద్యం, నాణ్యమైన వైద్యం అందించడానికి అవకాశం ఉంది. లేకపోతే LOC ద్వారా కూడా ఇవ్వడానికి అవకాశం. కర్నూలు జిల్లా ఎమికినూరు గత వైసీపీ ప్రభుత్వం చెత్తకు పన్ను వేస్తే కూటమి ప్రభుత్వం చెత్త నుంచి సంపదను సృష్టించి రాష్ట్రాన్ని ఆదాయం తీసుకొస్తున్నారని ఎమికినూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు విద్యార్థులతో ఎమ్మెల్యే ర్యాలీ చేపట్టారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ దివస్ వైపు ముందుకు పోతుందన్నారు. తడి పొడి చెత్త కాకుండా మీ ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ చెత్తను సేకరించి మళ్లీ దాన్ని ఉపయోగించుకునేలా పునరుద్ధరణ చేసి కొత్త ఉత్పత్తిని తయారు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రులు మంత్రివర్యులు నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి కాకుండా చిన్న చిన్న విషయాలు, పట్టించుకున్నటువంటి విషయాలలో ఎంతో ప్రధానమైన ముఖ్యమైనటువంటి పరిశుభ్రతకు చెందినటువంటి మన ఆరోగ్యానికి కానీ, అదే రకంగా పరిశుభ్రతకు కానీ, గ్రీన్ ఎమ్మెగనూరుగా చేసుకోవడానికి కానీ ఈ రాష్ట్రాన్ని గత ప్రభుత్వంలో చెత్త మీద పన్ను వేసి ప్రజల దగ్గర నుంచి పిండి వసూలు చేస్తే మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్తని సంపదగా మార్చుకుంటూ ఆ చెత్త ద్వారా కూడా ఈ రోజు మళ్ళీ అందరికి కూడా మంచి జరిగే విధంగా ముందుకు పోయేటువంటి ఆలోచన చేసినటువంటి గొప్ప ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి. ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని పాలేటి కృష్ణవేణిని అరెస్టు చేసి ఆమెపై వ్యభిచారం కేసు పెడతారని బెదిరించడం ఏమిటి అని ప్రశ్నించారు. సోషల్ మీడియా కేసులో అరెస్ట్ అయి గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న పాలేటి కృష్ణవేణిని ములాఖత్ ద్వారా పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు. అనంతరం మాజీ అంబటి మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని పాలేటి కృష్ణవేణిని అరెస్టు చేసి పోలీసులు దాచేపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. దాచేపల్లి సిఐ హన్నూరు భాస్కర్ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లో కృష్ణవేణిని అరెస్టు చేసి మరుసటి రోజు ఉదయం వరకు స్టేషన్లోనే ఉంచి కనీసం ఆహారం కూడా ఇవ్వలేదు. నుంచి సుమారుగా 9-10 మధ్యలో దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు.
అక్కడ నుంచి 3 గంటల వరకు నన్ను ఇంటరాగేట్ చేశారు. 3 గంటల తర్వాత కూడా భోజనం పెట్టలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు. 17వ తారీఖు ఉదయం మాత్రమే టిఫిన్ పెట్టారు. ఎంత దారుణమండి ఇది. పోలీస్ కస్టడీలోకి తీసుకొని 24 గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నప్పుడు ఆ 24 గంటల్లో మంచినీళ్ళు, ఫుడ్డు ఏర్పాటు చేయవలసిన బాధ్యత పోలీస్ అధికారులకు ఉండదా? ఎంత దారుణం ఇది. 12 గంటల పైచలకు ఆమెకి భోజనం పెట్టలేదు. అనేక రకాలుగా హింసించారు. హింసించడం అంటే కొట్టారా అని అడిగాం, కొట్టలేదు. మ్యాజిస్ట్రేట్ గారి ముందు కూడా ఏదైతే 17వ తారీఖు సాయంత్రం మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచినప్పుడు కూడా ఆమె కొన్ని విషయాలు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పింది. నన్ను ఇబ్బంది పెట్టారండి, ఫుడ్ పెట్టలేదండి, అనరాని మాటలు అన్నారండి, నోటికి చెప్పలేని మాటలు అన్నారండి అని చెప్పింది. ఇవాళ మాకు కొన్ని విషయాలు చెప్తే బాధేసింది. ఏమ్మా నువ్వేం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? నువ్వు ఆ మాటలు చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు. ఎక్కడ పడితే అక్కడ పడుకునేదానివి. నీకు పెద్ద పెద్దోళ్ళు వస్తారా? ఎవడు రాడివాళ్ళ, ఏ ప్లేటర్ రాడివాళ్ళ? వస్తే నేను చూస్తాను. నీ మీద వ్యభిచారం కేసు పెడతాను, వ్యభిచారం కేసు పెట్టి లోపలేపిస్తాను ఒప్పుకోకపోతే అనేటువంటి మాటలు. భర్త పిల్లల్ని కూడా కేసుల్లో ఇరికిస్తాను, జాగ్రత్త, గంజాయి కేసు పెడతాను అని సాక్షాత్తు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ భాస్కర్ రావుని బెదిరించే కార్యక్రమం చేశాడు. అంతేకాదు ఇంకా చాలా మాట్లాడినాడు. ఎవడొస్తాడు ఇప్పుడు? మహేష్ వచ్చి బొచ్చు మిగుతాడా? జగన్మోహన్ రెడ్డి బొచ్చు మిగుతాడా? దీస్ ఆర్ ది వర్డ్స్ యూజ్డ్ బై ది సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దాచేపల్లి. ఆమె చెప్పిన మాటలు మేము కల్పించినవి కావు ఇవి. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ కోసం అందరి భాగస్వామ్యం అవసరం. సర్పంచుల సంఘం అధ్యక్షుడు జంపు సూర్యనారాయణ. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నందలూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు మరియు నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ అన్నారు. శనివారం నాడు నాగిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలు, అధికారులు, నాయకులు కలిసి బహిరంగ ప్రదేశాలలో శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రధాన రహదారి మీదుగా నిర్వహించిన ర్యాలీలో పరిశుభ్రత మన బాధ్యత, ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం వంటి నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. ఇంతటితో ఆగకుండా మానవహారం నిర్వహించి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను గ్రామస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాజంపేట అసెంబ్లీ అధికార ప్రతినిధి కానకుర్తి వెంకటయ్య, సచివాలయం 2 కార్యదర్శి వెంకటరమణ, వెల్ఫేర్ అధికారి చంద్రశేఖర్, ఇంజనీర్ రామాంజనేయులు తదితరులు హాజరయ్యారు. స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఆదిత్య సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడం, విజయనగరం జిల్లా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ. డెంకాడ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు. బొడ్డవలస పంచాయతీ వీఆర్ఓ శ్రీనివాసరావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కారు. బొడ్డవలస గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కార్యాలయంపై దాడులు చేయగా నగదు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ. తహసీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న దాడులు. తహసీల్దార్ గారి ఆఫీసులో పనిచేసేటటువంటి మొట్టవలస గ్రామ వీఆర్ఓ అయిన వేరి శ్రీనివాసరావు, ఇతను వీఆర్ఓ, ఆకులపేట గ్రామానికి చెందిన ఒక పేద రైతు. అతను తన తండ్రి అప్పలపైడి అని ఆయన డిసెంబర్ 31, 2024 చనిపోయారు. చనిపోయిన పిమ్మట
వారికి ఉన్నటువంటి 28 సెంట్లు సుమారు సర్వే నెంబర్ 106/16 వడ్డవలస గ్రామ సచివాలయం పరిధిలో ఉండేటటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి తండ్రి చనిపోయిన తర్వాత తన తల్లికి లీగల్గా మ్యుటేషన్ చేయించుకోవాలని చెప్పి ఈ నెల ఏప్రిల్ 2-3 తారీఖుల్లో మ్యుటేషన్ కోసం అప్లికేషన్ పెట్టడం జరిగింది వెంకాడ తహసీల్దార్ గారు ఆఫీసులో. అయితే ఈ వడ్డవలస గ్రామానికి చెందినటువంటి అలాగే అతనే ఆకులపేటకు కూడా అతనే చూస్తున్నాడు. సో ఈ వడ్డవలస గ్రామానికి చెందినటువంటి విఆర్ఓ ఎవరైతే ఉన్నారో వేరు శ్రీనివాసరావు అతన్ని 15,000 రూపాయలు లంచం ఇస్తేనే కానీ చేయనని చెప్పి పట్టుబట్టడం జరిగింది. అతని దగ్గర అతను కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఈ ఫిర్యాది పతివాడి త్రినాథరావు అని చెప్పి అతని కొడుకు చనిపోయిన అప్పలపైడి అనే ఆసామి కొడుకు. వీళ్ళు పేదవాళ్ళు, పేద రైతులు, వీళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు ఇవ్వడానికి. తను బతిమాలలో మొదలెట్టాడు. అప్పటి నుంచి ససేమిరా అని అప్పటి నుంచి కూడా విఆర్ఓ తిప్పడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోని లంచం డబ్బులు ఇస్తేనే చేస్తాను, లేదంటే రిజెక్ట్ కొట్టేస్తాను మాటిమాటికి బెదిరించసాగాడు విఆర్ఓ. అంతటా అతను విసుగు చెంది లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మా ఏసీబీ వారిని నేను సంప్రదించడం జరిగింది. సంప్రదించిన మేర మేము రిపోర్ట్ని తీసుకొని వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి ఈ సదరు విఆర్ఓ తాలూకా పనితీరు కానీ తర్వాత ఇంటిగ్రిటీ కానీ ఏం బాగోలేదని గుర్తించి ఈరోజు ఇమీడియట్గా 13,000 రూపాయల లంచం ఏదైతే ఉందో 13,000 రూపాయలు 15,000 నుంచి 13,000 తగ్గించాడు. అడిగితే బాగా అడిగితే అది కూడా ఇవ్వకపోతే రిజెక్ట్ చేసేస్తాను అన్నాడు. సో ఆ 13,000 కోసం ఫోన్ చేయడం, విసిగించడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక లంచం డబ్బులు మా ఏసీబీ వారిని వచ్చి ఇమీడియట్గా. చిత్తూరు జిల్లా పలమనేరులో ఎండాకాలంలో నీటి బాధలు ఉండకూడదు అనే భావనతో వేసవికాలం వస్తే చాలు నేళ్లకు ఇబ్బందులు పడేవాళ్లు పట్టణ ప్రజలు. గమనించిన అధికారులు 3 నెలల పాటు 30 లక్షల కాంట్రాక్టును తెచ్చి నీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ సరిగ్గా వర్షాలు లేనందున కౌండిన్య నది మరియు కాలోపల్లి రిజర్వ్ పైప్లో నీళ్లు లేనందున ఈ టెండర్ని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తీసుకొచ్చి ప్రజలకు నీటి సౌకర్యం కల్పించారని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఎద్దుల సంత వీధిలో ఉన్న సంపుకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తరలించి నింపుతున్నామని చెప్పారు. బోర్లని కూడా రీఫిల్లింగ్ చేయించి కొత్త బోర్ని ఏర్పాటు కూడా చేశామని తెలిపారు. పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, మనకు ఈ వేసవిని దృష్టిలో పెట్టుకొని మనకు గత సంవత్సరం మార్చి నుంచి కౌండిన్య నదిలో కానీ అలాగే మనకు కాలువపల్లి రిజర్వాయర్లో కానీ నీళ్లు పూర్తిగా వర్షాలు లేక ఎండిపోవడం జరిగింది. దానివల్ల నీటి సమస్య ఏర్పడింది. ఇప్పుడు 3 రోజులకు ఒకసారి ఇస్తున్నాము. దాన్ని సమ్మర్లో ఈ రాబోయే 3 నెలల్లో వర్షాలు పడేంత వరకు ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి రావాలని మేమందరూ కూడా మన గౌరవ శాసనసభ్యులు, మన కౌన్సిల్ చైర్మన్ గారు, సభ్యులందరూ కూడా మన సాధారణ జనరల్ ఫండ్ నుంచి మనకు ఒక 30 లక్షలతో ట్యాంకర్ల ద్వారా ఈ ఎద్దుల సంత సంపుకు సరఫరా చేయడానికి నిర్ణయించి టెండర్ ద్వారా చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ద్వారా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మనకు ఉన్నటువంటి పంపులన్నీ కూడా ఏదైతే పవర్ బోర్డ్స్ ఉన్నాయో అన్నీ కూడా చెక్ చేయించినాము. నాగమంగళం దగ్గర కూడా 3 బోర్లు ఎండిపోయింటే వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ మనమంతా కూడా డీప్నింగ్ చేయడం జరిగింది. నిన్న ఒక 3 బోర్లు, అలాగే ఒక కొత్త బోర్ కూడా వేయడం జరిగింది. ఇవన్నీ కూడా కనెక్షన్ ఇచ్చి మనకు రాబోయే సమ్మర్ను నీటి సమస్య లేకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకునే విధంగా మనం చేయడం జరుగుతుంది. అలాగే వీధుల్లో కూడా మనకు సిబ్బందిని కూడా అమ్యూనిటీ సెక్రటరీస్, మన నీటి సరఫరా సిబ్బంది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేదానికి కూడా టైమింగ్స్ కూడా మనం పెట్టి ఆ టైమింగ్స్లో టైలెంట్స్ వరకు ఎవరైతే అందరికి కూడా అందే విధంగా మనం ప్లాన్ చేయడం జరిగింది. ప్రతిరోజు దీనిపై నిఘా పెట్టడం జరిగింది. మా సిబ్బంది ఏఈడి అలాగే అమ్యూనిటీ సెక్రటరీస్ అలాగే మన సిబ్బంది నిరంతరం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా గమనించి నీటిని సద్వినియోగం చేసుకోండి. వృధా కాకుండా ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. ఎందుకంటే త్రాగునీటి మా సమస్య మీ అందరికీ తెలుసు. అలాగే మనకు టైలెంట్స్ వరకు అందరికీ దిగువ ప్రాంతానికి పోయే విధంగా ఆ వీధిలో చివరి కుళాయి పోయేంత వరకు మీరందరూ కూడా పైన అందరూ కూడా
మీకు వేస్ట్గా వాటర్ వదలకుండా అందరూ కూడా సద్వినియోగం చేసుకొని కిందికి పోయేటట్టు అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. పలమనేరు, నా పేరు ఎన్వి రమణారెడ్డి, పలమనేరు మున్సిపల్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.